నేను ఒక గిన్నెలో పాలు వేసి ఆ పాలు వంక అలాగే చూస్తున్నాను అనమాట. ఎందుకంటే నాకు పాల నుండి నెయ్యి కావాలి. ఆ నెయ్యి కోసం నేను అలాగే చూస్తున్నాను, నెయ్యి ఎప్పుడవుతుందా అని. అలా చూస్తూనే ఉన్నాను, ఏం జరుగుతుందా, నెయ్యి ఎప్పుడవుతుందా అని. కానీ ఈ లోపల మా వైఫ్ వచ్చి చెప్పిందనమాట, పాల నుంచి నెయ్యి ఎలా అవుతుంది, నెయ్యి ఉంటుంది, పాలల్లోనే నెయ్యి ఉంటుంది, కానీ నెయ్యి ఎలా అవుతుంది, మీరు పాలు మరగబెట్టాలి, తోడు పెట్టాలి, మజ్జిగలోంచి వెన్న తీయాలి, వెన్న తీసి స్టవ్ మీద పెట్టాలి, స్టవ్ మీద పెట్టి మరిగించిన తర్వాత నెయ్యి వస్తుంది. అంటే పాల నుంచి నెయ్యి రావడానికి ఈ మధ్యలో ఈ ప్రయత్నాలన్నీ చేయాలి కదా. అదేవిధంగా అలాగా పాల నుంచి నెయ్యి వచ్చేయాలని మనం అలా చూస్తుంటే ఏమంటారు తెలుసా, వాడిని మూర్ఖుడు అంటారు. అంటే ఎలా వచ్చేస్తుంది, నువ్వు చూస్తే వచ్చేస్తుందా, ఎక్కడి నుంచో ఏదో మ్యాజిక్ జరిగిపోయి వచ్చేస్తుందా, రాదు కదా. ప్రయత్నం ఉండాలి, కరెక్ట్ కదా. అలాగే నా పిల్లల విషయం, పిల్లలు పుట్టిన తర్వాత ప్రతి తల్లి తండ్రి ఏం కోరుకుంటారు, వాళ్ళు మంచిగా ఎదగాలి, మంచిగా చదువుకోవాలి, మంచిగా ఉద్యోగాలు చేయాలి, సమాజంలో నలుగురు చేత గౌరవింపబడాలి. ఇదనమాట రిపీట్ అవుతుంటుంది అనమాట, మళ్ళీ వాళ్ళ పిల్లలు అలాగా. సో ఇది ఎలా వస్తుంది, నువ్వు పిల్లలకి అనేస్తే అలా పెట్టి పాలోతి ఎలా పెట్టి మనలా చూస్తుంటే అది ఏ పోవాలనుకుంటాము, పిల్లలు కూడా మన యొక్క ప్రయత్నం లేకుండా, వాళ్ళు పెంచడంలో మన ప్రయత్నం లేకుండా వాళ్ళు అలాగే పెరిగిపోయి మన ముందు చెప్పుకున్న ఈ మంచి కాన్సెప్ట్ ఉన్నాయి కదా, అవన్నీ ఎలాగైపోతారు. ఇప్పుడు పాలని చూసి నెయ్యి ఏదైనా అన్నవాడిని మూర్ఖుడు ఎలా అంటారో, అలాగే పిల్లల విషయంలో, వాళ్ళ పెంపకం విషయంలో, వాళ్ళ చదువుల విషయంలో మనము ఏ ప్రయత్నము చేయకుండా వాళ్ళు మంచి వాళ్ళు కావాలని కోరుకున్న వాడిని కూడా మనం మూర్ఖుడే అంటాం, కరెక్టే కదా. యాజ్ ఏ ఫాదర్ ఆఫ్ 2 kids, I also wanted to raise the kids in that way, in a better way. ఎలాగా నేను పెంచాలని, నా ప్రయత్నం ఏముండాలి పిల్లల్ని పెంచే విషయంలో అన్నది నేను కూడా కొంచెం తెలుసుకుని అది మనం పిల్లలకు కనేసిన తర్వాత వాళ్ళు ఆటోమేటిక్గా గాలికి అయితే పెరిగిపోరు. గాలికి పెరిగిన దానికి ఇప్పుడు చూడండి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ 2 చెట్లు ఉన్నాయి. 2 చెట్లు అట్ ద సేమ్ టైం, ఒకటేమో మీ పెరట్లో వేశారు, ఇంకోటేమో రోడ్డు పక్కన ఎక్కడ వేశారు. సో ఈ పెరట్లో వేసిన మొక్కకి మీరు ఏం చేస్తున్నారంటే, టైం టు టైము వాటర్ వేస్తున్నారు, టైం టు టైము చీడపీడలు అని ఉంటే వాటిని తీసేస్తున్నారు, టైం టు టైము వాటికి చుట్టూరు రక్షణ కడుతున్నారు ఏమీ తినకుండాను, టైం టు టైము దానికి న్యూట్రిషన్ అంటే దానికి ఎరువులు లాంటివి వేసి పెంచుతున్నారు. దీనికి మన పెరట్లో పెరిగే చెట్టుకున్న కేరు బయట పెరిగేదానికి ఉండదు కదా. అలాగే మనం ఈ యొక్క ఏదైతే మన పెరట్లో పెంచుకున్న మొక్కని న్యూట్రిషన్ ఇస్తున్నాం కాబట్టి, దాన్ని మనం కాపాడుకుంటున్నాం కాబట్టి ప్రతి క్షణము ఏమవుతుందంటే అది బలంగా ఎదుగుతుంది. బలంగా ఎదిగి మనకి నీడనిస్తుంది, మనకి పళ్ళు ఇస్తుంది కదా. బయటిది పెరిగేదానికి అది పెరుగుతుంది కానీ బతికే ఛాన్సెస్ ఎంత ఉన్నాయో అది చచ్చిపోయే ఛాన్సెస్ కూడా అంతే ఉన్నాయి. 50% ఉంటుందో. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఆ కేర్ లేదు. కేర్ ఉంటే పెద్దగిన తర్వాత మన కేర్ తీసుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే తీసుకోవాలో కేరు అప్పుడే తీసుకోవాలి. అప్పుడు తీసుకున్నది మాత్రమే మీకు పెద్ద ఎదిగిన తర్వాత ఆ ఈల్డ్, ఆ యొక్క ఫలాలు అన్నది మీకు ఇస్తుంది, చెట్టైనా మనిషి అయినా. పిల్లల విషయంలో సేమ్, ఇక్కడ ఏదైతే మన ప్రకృతిలో అది చెట్టు విషయంలో అప్లై అయిందో పిల్లల విషయంలో కూడా అంతే. చిన్నప్పటి నుంచి గాలికి పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు, ఇంట్లో ఒక సంస్కారంగా పెరిగిన, ఒక వాల్యూస్తో పెరిగిన పిల్లలు ఎలా ఉంటారు అనేది మనం చూస్తూనే ఉంటాం. బయట సమాజంలో కనబడుతూనే ఉంటారు మనకి. ఆ రెండింటికి డిఫరెన్స్ ఏంటనేది మనం రోజు చూస్తూనే ఉన్నాం. సో ఇక్కడ మనం ఏం చెప్పాలి పిల్లలకి, ఈరోజు మన టాపిక్ కూడా అదే. ఏంటంటే వాల్యూస్ అనేది ఎలా నేర్పాలి, ఎప్పుడు నేర్పాలి పిల్లలకి. వాల్యూస్ అన్నానని పెద్ద అనుకోకండి, చిన్నగానే చెప్పుకుందాం. మనం చిన్నగానే చెప్పుకుందాం, జీవితంలో అర్థవిధంగా చెప్పుకుందాం, జీవితంలో ఆచరించే విధంగా చెప్పుకుందాం. ఎందుకంటే నేను పాటిస్తున్నాను కాబట్టి, నేను పాటించే చెప్తాను కాబట్టి మీకు
ఇంకా బాగా చెప్పగలను అనుకుంటున్నాను నేను. పిల్లల వాల్యూస్ అంటే పెద్ద పెద్ద అవసరం లేదండి. దానికి మీరు ఒక మీటింగ్ స్కెడ్యూల్ చేసుకోక్కర్లేదు, ఒక మంచి రోజు ఏకాదశి ద్వాదశిని చూసుకోవాల్సిన అవసరం లేదు, ఏం అవసరం లేదు. పిల్లలకి సమయం సందర్భం వచ్చినప్పుడు మంచి చెప్పడానికి ప్రయత్నించండి. ఫర్ ఎగ్జాంపుల్ సమయం సందర్భం ఏమొస్తుందంటే, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మా ఇద్దరు పిల్లల్లో మా పెద్ద పిల్ల ఆడుకుంటున్నప్పుడు చిన్న పిల్లకి మేము చెప్పాలి మా పెద్ద పిల్లకి ఏంటంటే, అమ్మ చెల్లి కన్నా నువ్వు పెద్దదానివి, నువ్వు తనకి షేర్ చేసుకోవాలి, తను ఆడుకున్న తర్వాత నువ్వు ఆడుకో, ఎందుకంటే నువ్వు కేర్ చేసిన దానివి పెద్దదానివి కాబట్టి, చిన్నపిల్ల కాబట్టి తనకి తెలియదు కాబట్టి నువ్వు షేర్ చేసుకోండి, ఇద్దరు ఒకరినొకరు షేర్ చేసుకోండి, ఇద్దరు ఆడుకోండి, షేరింగ్ ఈజ్ కేరింగ్ అప్పుడు చెప్పాలి. ఉట్టిగా మీరు షేరింగ్ ఈజ్ కేరింగ్ అని చెప్తే వాళ్ళకి అర్థం అవ్వదు. ఆ సందర్భం వచ్చినప్పుడు మీరు ఆ వాల్యూని యాడ్ చేస్తే అది ఇంకా ఇదవుతుంది. సో అప్పుడు చెప్తే ఏమవుతుంది, తనకి అర్థమవుతుంది, అంటే మన దగ్గర ఉన్న వస్తువుని ఇంకొకరితో షేర్ చేసుకోవడం వల్ల వాళ్ళని కేర్ చేసినట్టు అవుతుంది, వాళ్ళతో ఆనందాన్ని పంచుకున్నట్టు అవుతుంది అని అర్థమవుతుంది. రేపొద్దున్న పెద్ద దిగిన తర్వాత తన దగ్గర ఉన్నది ఏదైనా సరే, మీకు డబ్బు అయినా కావచ్చు, లేదంటే తిండి అయినా కావచ్చు, లేదంటే కట్టుకున్న బట్ట అయినా కావచ్చు, ఏదైనా కావచ్చు, నీడీ పీపుల్ ఉంటారు కదా, వాళ్ళకి షేర్ చేసి కేర్ ఇస్తారనమాట. దానివల్ల ఏంటంటే వాళ్ళు మంచి వాళ్ళుగా పరిగణించబడతారు పెద్ద దిగిన తర్వాత. మీరు చిన్నప్పుడే ఈ షేరింగ్ ఈజ్ కేరింగ్ అన్నది నాటినప్పుడు పెద్ద దిగిన తర్వాత మా అమ్మాయి మదర్ దేశంలో అయిపోవాలంటే ఎక్కడ అయిపోతారు? అవరు కదా. నేను చెప్పేది ఏంటంటే, ఇలాంటి వాల్యూస్ చెప్పాలనుకున్నప్పుడు సమయం సందర్భం చూసి మాత్రమే చెప్పండి. ఏదో చెప్పాలి కాబట్టి అని మీరు లైన్లో ఫోన్లో మొత్తంతో నోట్ చేసుకుని షేరింగ్ ఈజ్ కేరింగ్, యూ హ్యావ్ టు షేర్ విత్ అదర్స్ ఇలాంటివన్నీ మీరు చెప్పారనుకో, వాళ్ళు వినరు, ఎక్కదు కూడా, వాళ్ళకే కాదు ఎవరికి ఎక్కదు. సమయం సందర్భం వచ్చినప్పుడు వాల్యూస్ ఇలాంటివన్నీ చెప్తూ ఉండండి, నీతి పాఠాలు చెప్తూ ఉండండి. అంటే ఒకరిని మోసం చేయకూడదు, ఒకళ్ళని అబద్ధం ఆడకూడదు. చిన్నపిల్లలకి అబద్ధం ఏంటో నిజమేంటో తెలియదండి. వాళ్ళు అమ్మ కొడుతుందనో నాన్న తిడతారో ఏంటంటే సింపుల్గా నేను చేయలేదని వేస్తారు, లేదంటే కనుక నేను అది చేశాను ఇది చేశానని కొంచెం చెప్పచ్చు, మ్యానిపులేట్ చేయొచ్చు. అదే అప్పుడు ఏంటంటే మనం అయ్యో నా పిల్లలు అబద్ధాలు ఆడుతున్నారని ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలియని వయసు. ఇప్పుడు స్కూల్ ఉందనుకో, ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో చదవడం ఇష్టం లేకపోయినా, లేదంటే టీచర్ ఏదైనా అంటున్నా, లేదంటే తోటి స్టూడెంట్స్ ఏదంటున్నా ఏమంటారంటే అబద్ధాలు చెప్తారు. నాకు బోర్డు కనబడతలేదు నాన్న అని, లేదంటే కనుక టీచర్ సరిగ్గా చెప్పట్లేదు, టీచర్ నన్ను తిడుతుంది అది ఇదని. మీరు అక్కడ అర్థం చేసుకోవాలి వాళ్ళ యొక్క నేచర్ ఏంటి, నిజం చెప్తున్నారా అబద్ధం చెప్తున్నారని మీరు అనలైజ్ చేసుకోవాలి. అనలైజ్ చేసుకుని దాన్ని బట్టి మీరు ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలి తప్పించి నా కూతురు గొప్పదే టీచర్లు బ్యాడ్ అని మీరు ఎప్పుడు అనుకోకండి. ఎందుకంటే మీ కూతురు మీకు గొప్పదే, కరెక్టే, కాదండేమో, కాకపోతే వాళ్ళకి నిజమేదో అబద్ధమేదో తెలియని వయసు వాళ్ళది. అలాంటప్పుడు వాళ్ళు ఏంటంటే ఆబ్వియస్గా అబద్ధమే చెప్తారు. అలాంటప్పుడు కూర్చోబెట్టి చెప్పండి, అంతే తప్పించి అతను సమయం సందర్భం లేకుండా కూర్చోబెట్టేసి మీరు నిజాలేం మాట్లాడాలి, అబద్ధాలు చెప్పకూడదు అని చెప్తే చెప్పడు. సందర్భం వచ్చినప్పుడు ఇప్పుడు మీరు డోలో ట్యాబ్లెట్ ఉంటుంది కదా, అది జ్వరం వచ్చినప్పుడు వేసుకుంటేనే పనిచేస్తుంది, మిగతా అప్పుడు పనిచేయదు అది. అలాగే మీరు సమయం సందర్భం వచ్చినప్పుడు మాత్రమే మీరు చెప్పారంటే, కరెక్ట్ చేశారంటే వాళ్ళ జీవితంలో మర్చిపోలేరు. మొక్కై వంగ అనేది మోనై వంగుతుందా అని అంటారు కదా, మొక్కలోనే మనం వంగొట్టాలి. వంగొట్టడం అంటే ఈ వాల్యూస్ని మనం వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తే పెద్దదిన తర్వాత స్ట్రాంగ్గా నిలబడిపోతారు వాళ్ళు. అలాగే చూస్తూ ఉండండి, అబ్జర్వ్ చేస్తూ ఉండండి. పిల్లలకి ఏం జరుగుతుందంటే ఎప్పుడైనా వాళ్ళు కొంచెం డివేట్ అయ్యారనుకో, మీరు వెంటనే కరెక్ట్ చేయండి, మళ్ళీ లైన్లో తీసిరండి. అలా డివేట్ అవుతుంటారు, ఎందుకంటే వయసు అలాంటిది, డివేట్ అవుతారు, తప్పకుండా డివేట్ అవుతారు. డివేట్ అయినప్పుడు మళ్ళీ తీసిరండి, డివేట్ అయినప్పుడు మళ్ళీ తీసిరండి. సో ఇలాగేమవుతుందంటే, ఇలాగా మీరు తీయడం వల్ల ఇంకా అదే లైన్లో ఉండి అలా వెళ్తారు తప్పించి డివేట్ అవ్వడం అన్నది జరగదు. ఇంకా ఇది మీరు సరదాగా బయటికి వెళ్ళినప్పుడు ఏదైనా పార్క్ తీసుకెళ్ళండి. కొన్నిసార్లు సమయం సందర్భం కూడా మనం క్రియేట్ చేసుకోవాలి, ఎందుకంటే ఒక్కసారి రాకపోవచ్చు సమయం సందర్భం. మనం క్రియేట్ చేసుకుని మనం ఇంకా ఎక్స్ట్రా చెప్పడానికి ట్రై చేయాలి. ఏదైనా పార్క్ తీసుకెళ్ళి వయసుతో పాటు చెప్పండి, కృష్ణుడు ఎలా ఉన్నాడు, రాముడు ఎలా ఉన్నాడని. ఫర్ ఎగ్జాంపుల్ మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్, రవీంద్రనాథ్ ఠాగూర్ తన జీవితంలో ఏం జరిగింది, తన తండ్రి
దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమి ఇచ్చారంటే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ వెళ్ళడానికి ట్రామ్లో ఎక్కడానికి రవీంద్రనాథ్ ఠాగూర్కి క్యాలిక్యులేట్ చేసి ఇంత అమౌంట్ అని ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయన వెళ్ళారు, మళ్ళీ వచ్చారు. వచ్చిన తర్వాత డబ్బులు తిరిగి ఇచ్చారనమాట. అదే అప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారు, అదేంటి డబ్బులు నేను కరెక్ట్గా ఇచ్చాను కదా, నువ్వు వెళ్ళడానికి రావడానికి సరిపోతాయి కదా, ఈ డబ్బులు ఎక్కడ మిగిలినాయి అని అడిగారు. మిగిలితే అప్పుడు రవీంద్రనాథ్ ఠాగూర్ ఏమన్నారంటే, ఇలాగా నా యొక్క హైట్ని చూసి వాళ్ళు హాఫ్ టికెట్ ఇచ్చారు, నేనేమో మాట్లాడలేదు, హాఫ్ టికెట్ తీసుకుని వెళ్ళిపోయాను, వచ్చేసానని చెప్పారు. సో ఆ డబ్బులు, మిగిలిన డబ్బులు, ఇంకో హాఫ్ టికెట్ డబ్బులు మిగిలినవి తెచ్చానని చెప్తారు. అప్పుడు దేవేంద్రనాథ్ ఠాగూర్ గారు ఏమీ అనలేదండి, రవీంద్రనాథ్ ఠాగూర్ని ఏమనలేదు, తిట్టలేదు, కొట్టలేదు, ఏం చేయలేదు. సింపుల్గా పేపర్ మీద ఇలాగా రాసి, పలానా ఇది రవీంద్రనాథ్ ఠాగూర్ నా కొడుకు ఇలాగా తెలియక తప్పు చేశాడు, ఫుల్ టికెట్ బదులు హాఫ్ టికెట్ తీసుకున్నాడు, హాఫ్ టికెట్ డబ్బులు ప్రభుత్వానికి నష్టం కలిగించాడు, ఆ నష్టపరిహారంగా ఈ యొక్క పెనాల్టీని టికెట్ డబ్బులు ఇచ్చి పంపుతున్నాను, రసీదు ఇచ్చి పంపండి అని చెప్పారనమాట. ఇచ్చి పంపించారు. రవీంద్రనాథ్ ఠాగూర్ వెళ్ళి కట్టేసి వచ్చేసారనమాట. ఇప్పుడు ఆ పిల్లవాడైన రవీంద్రనాథ్ ఠాగూర్ మనసులో ఏమి నాటుకుంది, ఏ సందర్భంలోనూ ఎప్పుడు కూడాను మనము ఎదుటి వాళ్ళని మోసం చేయకూడదు, ప్రభుత్వాన్ని మోసం చేయకూడదు. ఆ ఒక్క కారణము ఆయనలో విశ్వకవిని మేలుకొల్పినట్టు అయి ఉండొచ్చు కదా. అలాగే ఆ అబ్దుల్ కలాం గారి విషయంలో కూడా జరిగింది. అబ్దుల్ కలాం విషయంలో ఏం జరిగింది, ఆయన చిన్నప్పుడు ఉన్నప్పుడు, బాల అబ్దుల్ కలాం ఉన్నప్పుడు ఎవరో వచ్చి ఒక గిఫ్ట్లు ఇచ్చారు. గిఫ్ట్లు ఇచ్చే వాళ్ళ నాన్నగారు లేరు. ఇచ్చినప్పుడు తర్వాత ఇంట్లో పెట్టారు. ఇంట్లో పెట్టినప్పుడు వాళ్ళ నాన్నగారు వచ్చినప్పుడు ఏంట్రా ఇది అని అడిగారు. ఏంట్రా అని అడిగినప్పుడు ఏమో నాన్న తెలీదు, ఎవరో వచ్చి గిఫ్ట్లు ఇచ్చారు, గిఫ్ట్లు ఇవ్వడం నేను అక్కడ పెట్టాను అని చెప్పారు. చెప్తే అప్పుడు ఒకే ఒక్క చేత్తో ఇక్కడ కొట్టారనమాట అబ్దుల్ కలాం గారిని. ఏ నాన్న ఎందుకు కొట్టావంటే, ఒకటి గుర్తుంచుకో, లైఫ్లో ఎప్పుడు ఎవరు కూడాను రీజన్ లేకుండా గిఫ్ట్లు ఇచ్చినప్పుడు మనం ఎప్పుడు యాక్సెప్ట్ చేయకూడదు. ఏదైనా సమయం సందర్భం ఉంటే ఇచ్చారంటే కొంచెం అనుకోవచ్చు. ఈ సమయం సందర్భం లేని ఈ బహుమతులు ఏం చేస్తుందంటే, రేపొద్దున్న వాళ్ళు ఏదో ఫేవర్ పెడతారు మనల్ని, అది అధర్మం అయ్యి ఉండొచ్చు. అలాంటప్పుడు మనం ఏంటంటే, ఆల్రెడీ మనం ఈ బహుమతులు పొందున్నాం కాబట్టి ఆ మొహవటానికి మనం కూడా అధర్మం వైపు మొగ్గు చూపుతాము. అందుకనే ఎప్పుడు తీసుకోకూడదు. సమయం సందర్భం లేని గిఫ్ట్లు, అది ఇదేని బహుమతులు అని చెప్తారనమాట. అది ఒక లెసన్. అది కారణం అయి ఉండొచ్చు కదా అబ్దుల్ కలాం గారి జీవితంలో. ఈరోజు అబ్దుల్ కలాం గారిని ఒక భగవంతుడి కింద పూజిస్తున్నారంటే ఇండియాలో కారణం అది కూడా అయి ఉండొచ్చు కదా. ఎందుకు కాకూడదు? ఆయన క్యారెక్టర్ను ఎందుకు ఆ ఒక సంఘటన బిల్డ్ చేసి ఉండదు? రవీంద్రనాథ్ ఠాగూర్ విషయం ఎందుకు బిల్డ్ చేసి ఉండదు? అది సమయం సందర్భం వచ్చినప్పుడు నాటుకుపోయింది వాళ్ళల్లోని. నాటుకుపోవడం వల్ల ఏం జరిగిందంటే, ఈ రోజున రవీంద్రనాథ్ ఠాగూరు, అబ్దుల్ కలాం గారు లాంటి వాళ్ళని మనం భగవంతుడి స్వరూపంగా కొలిచి పూజిస్తున్నాం వాళ్ళని. దేశాన్ని కూడా చాలా చాలా చేశారు వాళ్ళు. సో ఏంటంటే, సమయం సందర్భం వచ్చినప్పుడు చెప్తూ ఉండాలి. కొన్నిసార్లు మనమే సమయం సందర్భాలు కూడా కల్పించుకుని వాళ్ళకి మంచి ఎక్కువ చెప్పడానికి ప్రయత్నించినప్పుడే, వాళ్ళు మంచి ఇంజెక్ట్ చేసినప్పుడే మీరు వాళ్ళని అంటే బయట శక్తుల నుంచి కాపాడుకోవాలి. పిల్లల యొక్క మైండ్ కూడా వైట్ పేపర్ లాంటిది. అప్పుడప్పుడు సమాజంలో అడుగుపెడుతున్న పిల్లలు కూడా వైట్ పేపర్ లాంటిది. మీరు అక్కడ మంచి రాయిపోతే బయట సమాజంలో ఉన్న వ్యక్తులు రకరకాలుగా రాసేస్తూ ఉంటారు. అది వాళ్ళు అదే ఫాలో అవుతారు. ఇంకా మీరు రాయడానికి ఏముండదు. అది ఆ వైట్ పేపర్ అంతా ఫిల్ అయిపోతుంది. మీరు రాయడానికి ఏముండదు. అందుకనే మీరే రాసేయండి. చిన్నప్పటి నుంచి మీరే రాయండి మంచి విషయాలన్నీ. రాసినప్పుడు బయట వాళ్ళు రాయడానికి ఏముండదు. ఇంకా ఈ మంచి విషయాలే ఫాలో అవుతారు. బయటికి పార్క్ తీసుకెళ్ళండి, అక్కడ చెప్పండి. ఏదన్నా మ్యూజియం తీసుకెళ్ళండి, అక్కడ చెప్పండి. ప్రకృతిలోకి తీసుకెళ్ళండి, అక్కడ చెప్పండి. నది దగ్గర తీసుకెళ్ళండి, లోయల్లో కొండల దగ్గర తీసుకెళ్ళండి, గుళ్ళకి తీసుకెళ్ళండి, అక్కడ చెప్పండి. వెంకటేశ్వర స్వామి తిరుపతికి వెళ్ళినప్పుడు చెప్పండి. వెంకటేశ్వర స్వామి మాట ఇచ్చారు, మాట నిలబెట్టుకున్నాడు కాబట్టి ఇప్పుడు ద్వాపరయుగంలో యశోదమ్మకి మాట ఇచ్చాడు కాబట్టి కలియుగంలో ఆయన వచ్చాడు. ఆ మాట నిలబెట్టుకోవడానికి యుగాలు మారినా వచ్చాడు ఆయన. చెప్పండి. అలాగా మనం మాట ఇచ్చినప్పుడు నిలబెట్టుకోవాలి అని చెప్పండి. అలాగా ఒక్కొక్క ప్లేస్లో ఒక్కొక్కడు ఉంటుంది. కాటన్ ద్వారా ఎక్కడో ఉన్న వ్యక్తి మన ధవళేశ్వరం బ్యారేజ్ కట్టాడు. ఆయన ఏదో వేరే దేశస్తుడు, ఇంగ్లాండ్ దేశస్తుడు ఇక్కడికి వచ్చి పరుల కోసం పాటుపడ్డాడు. అలాంటి ఒక ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పండి. మనకి చెప్పడానికి చాలా చాలా ప్రకృతి అంతా ఉందండి. మనం చెప్పడానికి చాలా చాలా అవకాశాలు ఉంటాయి. కాకపోతే చెప్పాను కదా ముందు ఎగ్జాంపుల్ చెప్పినప్పుడు, పాలు అక్కడ పెట్టేసి నాకు నెయ్యి కావాలి అంటాం. నెయ్యి రాదండి.
ఎందుకు వస్తుంది? పాలలో నెయ్యి ఉంటుంది. మీరు రావాలంటే అవ్వదు. మీరు ప్రయత్నం చేస్తేనే నెయ్యి అవుతుంది. సో అదేవిధంగా సమయం సందర్భం దొరికినప్పుడు మీ పిల్లలకి చెప్పండి. మంచిని ఆచరించమని ప్రోత్సహించండి. అప్పుడు తద్వారా ఏంటంటే ఒక్కసారి స్ట్రాంగ్ ఫౌండేషన్ పడిన తర్వాత మీరు చెప్పక్కర్లేదు, బయటికి వెళ్ళిన తర్వాత వాళ్ళే దాన్ని ఫాలో అవుతారు. సరేనా? సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి ఈ విధంగా పాటిస్తారని ఆశిస్తున్నాను. చిన్నగా చెప్పండి, చిన్న విషయాలు చెప్పండి, ఒకేసారి పెద్దగా మొదలెట్టేయకండి. సరేనా? సర్వేజన సుఖినో భవంతు.